ఇయా కుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వతః నమామి జననీం దేవీం పరాం ప్రకృతి రూపిణీం కృచ్ఛేణ మహతా దేవ్యా ధారితోహం యథోదరే తత్ప్రసాదాత్ జగద్దృష్టం మాతర్నిత్యం నమోస్తుతే పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని సర్వతః వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతి హేతవే. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము జూన్ నెల 2026 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని మనం సశాస్త్రంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కల్పనలు కానీ కల్పితాలు కానీ ఏమి ఉండవండి. మిమ్మల్ని సంతృప్తి పరచడం కోసం 100 కోట్లు వస్తాయి, 2 స్త్రీలు వచ్చేస్తారు, మీరు కోట్లు సంపాదిస్తారు, ఇట్లాంటి మాటలు ఉండవు. అలాగే మిమ్మల్ని భయభ్రాంతులు చేసేసి ఆ గ్రహం మీద బాగాలేదయ్యా, నువ్వు చచ్చిపోతావు, లేకపోతే నీ కొంపంతా మునిగిపోతుంది, లేకపోతే నువ్వు పీకల్లాగా మునిగిపోతావు, నువ్వు అప్పులు పాలైపోతావు, నాశనం అయిపోతావు, ఇలాంటివి ఏమి చెప్పి మీ చేత ఒక జపం పెట్టించాలి, ఆ డబ్బులు ఏవో నాకు రావాలి అనేటటువంటి విషయం కూడా ఉండదు. కేవలము శాస్త్రం కోసమే పెట్టబడినటువంటి మన ఛానల్. మీకు శాస్త్రమే కావాలంటే మా దాన్ని చూడొచ్చు, లేదా మీకు కావాలనుకుంటే వేరే ఛానల్ ఏమైనా చూడవచ్చు. అంటే సశాస్త్రంగా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అందరూ సశాస్త్రంగా చెప్పేవాళ్ళది మాత్రమే మీకు అర్థమైపోతూ ఉంటుంది. 4-5 సార్లు చూశాక లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి, కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి, అవన్నీ మీకు అర్థమైపోతుంది. మీరు బడాయి కబురు చెప్తున్నారా, నిజాన్ని యథార్థం శాస్త్రం చెప్తున్నాడా అనే విషయాన్ని దాన్ని గమనించి మీరు ఫాలో అవ్వాలి. ఓకే, ఇప్పుడు వృషభ రాశి వారికి జూన్ నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వృషభ రాశి వారికి ఇక్కడ మనము రవి 15వ తారీఖు వరకు జన్మంలోను, తదుపరి ద్వితీయ స్థానంలో అంటే 16వ తారీఖు నుంచి నెలాఖరు వరకు ఇక్కడ మీకు రవి యొక్క సంచారం గోచరిస్తోంది. ఇక్కడ ఈ వృషభంలో ఉన్నటువంటి 10 రోజులు కూడా మీకేమవుతుందంటే జన్మంలో అవుతుంది. జన్మంలో కానీ తదుపరి వృషభంలో ప్రవేశించినటువంటి వాటిలో 2వ స్థానం అవుతోంది. 1-2 స్థానాలలో రవి శుభ ఫలితములను ఇవ్వజాలరు. మొదట ఉన్నటువంటి ఆ 10 రోజుల్లో 15వ తారీఖు వరకు మాత్రం మీకు చెడు ఆలోచనలు, చెడు వైపు ఎక్కువగా మనసు లాగటము లాంటి ఫలితాలన్నీ కనిపిస్తూ ఉంటాయి, చెడు ప్రవర్తన వైపు. తదుపరి ద్వితీయంలోకి వచ్చిన తర్వాత ఆయన ధనానికి ఇబ్బంది కలిగించే పరిస్థితి, మాటల్లో కఠినత్వం, అంటే కొంచెం రూడ్గా మాట్లాడటము, దాని ద్వారా మిత్రులు కూడా శత్రులుగా మారిపోతూ ఉంటారు. అలాగే కుటుంబంలో కూడా కొంచెం పరిస్థితులన్నీ కూడా ఆహ్లాదకరంగా ఉండవండి. వాళ్ళు ఏదో ఒకే వస్తువు, ఎందుకంటే మనకి ధనానికి ఎప్పుడైతే ఇబ్బంది కలిగిస్తున్నాడో భార్య ఏదో కావాలంటుంది, పిల్లవాడు ఏదో కావాలంటాడు, మన దగ్గర ఉన్న డబ్బులు చాలినప్పుడు ఏమవుతుందంటే సహజంగానే మగవాడికి కొంచెం చికాకు పరాగ్గా ఉంటుంది. తద్వారా మీరు చిరాకు పడితే వాళ్ళకి బాధపడతారు. ఆ విధంగా కుటుంబంలో కూడా ఏ విధమైనటువంటి ఆహ్లాదకరమైన పరిస్థితులు ఉండవు. ఇది రవి గ్రహం యొక్క సంచారం వల్ల ఫలితాలు ఉన్నాయి. అయితే ఈ వృషభ రాశి వారికి కుజుని యొక్క సంచారం 10 రోజులు, అంటే 21వ తారీఖు నుంచి 10 రోజులు మాత్రం ఇక్కడ మీకు జన్మంలో సూచిస్తుంది. మరి 1వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఎక్కడికి పోయాయి అన్నట్టయితే కుజుని యొక్క సంచారం మేషంలో ప్రారంభమైంది కాబట్టి 1000 స్థానంలో ఉన్నారు కుజుడు. 1000 స్థానంలో కుజుడు ఏ విధమైన శుభఫలితాలు ఇవ్వజాలడు. డబ్బులు ఖర్చు, ధన నష్టం, ధన వ్యయము, శత్రుభయం, మనోవిచారం, ఇలాంటివన్నీ చెడు ఫలితాలు ఇస్తూ ఉంటాడు. తదుపరి జన్మంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక 10 రోజులు ఉంటున్నారు. జన్మంలో కూడా ఆయన చెడు ఆలోచనల వైపు, చెడు ప్రవర్తన వైపు ఎక్కువ మొగ్గు చూపించేటువంటి అవకాశం ఈ కుజుని యొక్క సంచారం వల్ల మనకు కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే ద్వితీయ స్థానంలో గురువు ఒక్కరోజు ఉన్నారు. ఒక్కరోజు కూడా కాస్త ఏదో మీకు అనుకూలమైన ఫలితాలే ఇస్తారు. కానీ తదుపరి గురువు తృతీయ స్థానం అయినటువంటి కర్కాటకంలో 29 రోజుల పాటు సంచారం చేస్తున్నారు. తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల మీ కుటుంబంలోని వారు కానీ, మీరు ఉద్యోగం చేసే స్థలంలో కానీ, వ్యాపారం చేసే స్థలంలో కానీ, ఎక్కడ మీరు వ్యవసాయ విషయంలో మీరు ఏ పని చేసినప్పటికీ కూడా ఒక సహాయ సహకారాలు అందనటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది. ఎవ్వరూ మీకు సహకరించరు, మనసా వాచ కర్మణ కూడా. ఈ విధంగా గురువు పూర్తిగా మీకు, అంటే ఒక్కరోజు వదిలిపెట్టండి కానీ
మొత్తం నెలంతా కూడా మీకు ప్రతికూలమైన ఫలితాలనే గురువు ప్రసాదిస్తూ ఉన్నారు. ఇకపోతే ఇక ఆ, శుక్రుని యొక్క సంచారం ద్వితీయ స్థానంలో 8 రోజులు, 22 రోజుల పాటు తృతీయ స్థానం. శుక్రుని యొక్క సంచారం మీకు తీసుకున్నట్టయితే 2వ స్థానంలోను 3వ స్థానంలోనూ కూడా మీకు శుక్రుడు అనుకూలమైనటువంటి ఫలితాలనే ఇస్తూ ఉన్నారు. 2వ స్థానంలో ఉన్నటువంటి 8 రోజులు ధనానికి లోటు లేకుండా ఈయన వంతు ఇందాక మనం చెప్పుకున్నాం గురువు గురించి మనం ఏదో చెప్పుకున్నాం కదా, అదే బుధుడు వాళ్ళ గురించి రవి గురించి, అక్కడ మీకు వస్తున్నటువంటి ఫలితం వేరుగా ఉంటుంది. ఇక్కడ ఒక్క గ్రహం వ్యతిరేక ఫలితాలు ఇవ్వచ్చు, ఒకే రాశిలో ఉన్నటువంటి గ్రహాలు వేరు వేరు ఫలితాలు ఇస్తూ ఉంటాయి. ఇక్కడ శుక్రుడు మీకు 2వ స్థానంలో ఉన్నప్పుడు ధనానికి లోటు లేకుండా చూస్తారు. అలాగే మాటలో కుటుంబంలో ఆహ్లాదము, మాట తీరు బాగుంటుంది. కంటి జబ్బులు ఉన్న వారికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండటం, ఇవన్నీ మీకు ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు. తృతీయంలో ప్రవేశించిన తర్వాత అందరి యొక్క సహాయ సహకారాలు కూడా మీకు తెలిసిన వారు తెలియని వారు ఉద్యోగ స్థలంలో ఇంట్లో బయట అన్ని చోట్ల కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఈ శుక్రుడు ఇస్తున్నాడు. మీకు పూర్తి ఫలితాలను శుక్ర భగవానుడు ప్రసాదిస్తూ ఉన్నాడు. ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ద్వితీయ స్థానంలో ఒక 22 రోజులు బుధుడు 22 రోజులు మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. 2వ స్థానంలో ఉన్న కారణంగా ధనము వాక్కు విషయాలన్నింటిలో కూడా మీకు ఇంట్లో అందరూ ఆనందంగా ఉండటం లాంటివి అన్ని మనకి ఇస్తూ ఉన్నాడు బుధుడు. తదుపరి ఆయన 8 రోజుల పాటు మళ్ళీ తృతీయ స్థానంలో, ఈ తృతీయ స్థానంలోకి వచ్చాక ఎవరి యొక్క సహాయ సహకారాలు మీకు అందకుండా పోతాయి, వారు అనుకూలించజాలరు. ఈ విధమైన ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు బుధుడు. ఇకపోతే చతుర్థ స్థానంలో కేతువు అనుకూలమైన ఫలితాలు ఇవ్వజాలరు. అమ్మగారి యొక్క ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోండి. అలాగే విద్య విషయంలో శ్రద్ధ వహించండి. గృహము, భూమి, వాహనము, మన స్వభావం, వీటి విషయాల్లో కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వజాలరు. కాబట్టి ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి, మనకి మామూలుగా ఇది వాహనాలు అంటే కొత్త షోరూమ్ పెట్టుకున్న వారు కానీ, లేదా పాత వాహనాలు కొని వాటికి రిపేర్ చేసి మళ్ళీ అమ్ముకునేటటువంటి వారికి కానీ అనుకూలమైన కాలము కాదు ఇక్కడ. అందుచేత ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది ఇక్కడ, తగు జాగ్రత్త తీసుకోండి. ఇకపోతే ఇక్కడ మీకు దశమ స్థానంలో రాహుగ్రహ సంచారం వల్ల వృత్తిపరమైన ఇబ్బందులు చాలా ఉంటాయి. వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు, మీరు సొంతంగా వ్యాపారం చేసుకున్నారు, వ్యాపారం లాగకపోవటము, లేకపోతే వ్యాపారంలో నష్టం రావటము, మీరు కొన్న వస్తువు సడన్ గా రేటు తగ్గిపోవడం ద్వారా మీరు అమ్మవలసిన పరిస్థితే కదా, దాచుకోలేరుగా, తగ్గింది కదా అని కొన్ని వస్తువులు నిలవబెట్టచ్చు, కొన్ని వస్తువులు అమ్మవలసిందే, పాడైపోతాయి. అందుచేత ఆ విధంగాను మీకు వృత్తిరీత్యా ప్రైవేట్ వ్యాపారస్తులు, అదే ప్రభుత్వ ఉద్యోగం ఉన్నాడు అనుకోండి, వాడికి నష్టం రావడానికి అవకాశం ఉండదు. కానీ అతను చేసినటువంటి పనిని వాళ్ళ బాస్, వారి పై అధికారి ఎవరైతే ఉన్నారో వారు ఏందయ్యా ఇంత అన్యాయంగా చేస్తున్న పని, బాగలేదు అని చెప్పి కొంచెం ఒక రకంగా చూడటం, సరైన గౌరవం లభించకపోవడం లాంటి మనం చేసే పనులు కూడా అవకతవకలు జరిగే అవకాశం ఉంటుంది. ఇందుకు కారణం ఇక్కడ రాహుగ్రహం ఉన్నారు కాబట్టి ఈ విధమైన వృత్తి వ్యాపార విషయాల్లో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఇకపోతే వీరికి శని భగవానుడు ఏకాదశ స్థానంలో ఉన్నారు, పూర్తి అనుకూలుడు. ఏకాదశ స్థానం అంటేనే లాభస్థానం అంటారు, ధనానికి లోటు ఉండదు. మీరు అలాగే ధనం మీరు ఊహించని విధంగా కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలాగే అలాగే అప్పటి వరకు మీకు శత్రువులుగా ఉన్న వాళ్ళు మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది. అలాగే ఈ చాలా విషయాల్లో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు, అన్ని విషయాల్లోనూ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు లేకుండా మీకు శని భగవానుడు మీకు వృషభ రాశి వారికి చక్కగా కాపాడుతూ ఉంటాడు. చేత ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఈ వృషభ రాశి వారికి గోచరిస్తున్నాయి. మొత్తంగా వీరికి చెప్పాలి అన్నట్టయితే శుక్రుడు పూర్తి శుభుడు, శని పూర్తి శుభుడు, ఇకపోతే బుధుడు ఒక 22 రోజుల పాటు మీకు పూర్తి శుభుడు. కాబట్టి యావరేజ్గా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గోచారంలో 3-4 గ్రహాలు కనుక అనుకూలంగా ఉన్నట్టయితే బాగున్నట్టుగానే మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడు కానీ ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగానే ఉంటూ ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. అందుచేత మీరు ప్రతికూలంగా ఉండనివ్వండి, అనుకూలంగా ఉండనివ్వండి,
కానీ మీరు మాత్రం నిత్యము నవగ్రహాల యొక్క ఆ శ్లోకాలు ఏవైతే ఉన్నాయో మనం చెప్పుకున్నాం కదా, అవి చదువుకోండి. అవి చదువుకున్నట్టయితే అనుకూలంగా ఉన్న గ్రహాలు మరింత శుభాన్ని, ప్రతికూలంగా ఉన్న గ్రహాలు కొంత అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. ఆ విధంగా చేయండి. శుభం భూయాత్.